ఎవడో అదంతే మరి బూతులు మాట్లాడిస్తున్నావు నా చేత ఇక్కడ. వైప్స్ చేసుకుందాం ఏం కావాలంటే. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ వెనక నుంచి ఎవడే ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్ నాకు కోపం వచ్చి, ఏంటి అమ్మాయిలు అసలు పెళ్లి కాలేదు, సో వాళ్ళకి వచ్చే కామెంట్లు కూడా చూసుకోవట్లేదు అమ్మాయిలు. అసలు నేను చూస్తుంటా వాళ్ళకి వచ్చే కామెంట్లు ఎంత ఘోరంగా పెట్టుంటారంటే వాళ్ళు దాన్ని చూసి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో నాకైతే తెలీదు. సో తప్పు, వాళ్ళు చేసేది తప్పు. ఎందుకు చూడడానికి క్యూట్గా ఉన్నారు, మంచిగా రీల్ చేస్తే సరిపోదు కదా, అంటే ఫేమస్ అవ్వడం కోసం బట్టలు ఇప్పేస్తారేమో. వాళ్ళు కూడా సేమ్ కంటెంట్ కోసమే అనుకోవచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, చూడడానికి చాలా క్యూట్గా ఉన్నావు, 4 ఇన్స్టా రీల్ చేస్తే బాగానే వెళ్తాయి కదా అని నేను అనుకోవచ్చు. బట్ నువ్వు ఎంచుకున్న కంటెంట్ వాళ్ళని ఏకిపాడేయాలని ఫిక్స్ అయిపోయావు. వాళ్ళు డబుల్ మీనింగ్ చెప్తే జనాలు కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళు ఫేమస్ కోసమే చెప్తున్నారు అబ్బా, నేను కాదనట్లేదు, ఎవరిష్టం వాళ్ళది. నేను పర్సనల్ గా అంటున్నా, అమ్మాయిలకు వచ్చే కామెంట్లు చూసుకోవట్లేదా, అసలు ఆ కామెంట్ చూస్తే నేను బాధపడుతున్నా, అరే ఈ అమ్మాయిలకి ఎంత ఘోరంగా పెట్టారని వాళ్ళకి ఏం అనిపించట్లేదా అని నా ఫీలింగ్. అది ఇప్పుడు నువ్వు ఎదురుగా నా ఎదురుగా ఉన్నావు కాబట్టి నా నవ్వు వస్తుంది అయినా ఆపుకుంటూ, నా మనసులో ఏముందో చెప్పు. నువ్వే చెప్పు, అలాంటివి నేను చెప్పను. కానీ కొంచెం నువ్వు ఆల్రెడీ అమ్మాయిని చూసి వాళ్ళ మనసులో ఏముందో చెప్పేసి. వాళ్ళ మనసులో కాదు, ఆ ఎదవ ఎక్స్ప్రెషన్ కి. ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కట్ చేసుకోండి. నా ఎక్స్ప్రెషన్స్ కి ఏదో నువ్వు నా మీద ఏదో మంచి క్రష్ ఉందిరా ఈ అమ్మాయి అన్నట్టు చూస్తున్నా. అంతేనా? అంతే, అట్లనే మించలేదా? చూసారా, మీకు ఇది కూడా తెలుసుకోలేకపోయారు. ఏంటి నీకు అలానే ఉంది? నిజంగా చెప్తున్నా, నిజం చెప్పు. ఇవన్నీ కట్ చేసుకోండి. నిజంగా చెప్తున్నా. కట్ చేయడం ఎందుకు? అది కట్ చేయడం ఉండదు. ఇలాంటివి కూడా చేస్తారా? కాదా, నిజం చెప్పు. నేను అనేది కరెక్టే కదా. ఏంది నువ్వు అంతవరకు అయిపోయి దానికి మించి ఉందన్న. అంతకు మించి సరే ఓకే, ఇంకో వీడియో, ఇది ఒక బంపర్ ఆఫర్ వీడియో. ఇది కూడా ఫారెన్ సరుకులు దించుతాను. సో ఇక్కడంతా మాది ఫారెనే. చాలా ఇంట్రెస్ట్ అనుకుంటా, బట్ ఎందుకో బట్టలు లేక పాపం చిన్న టవల్ కట్టుకొని చేస్తుంది. సో మీరు ఎవరైనా మంచి మనసున్న మహానుభావులు ఉంటే తనకు ఒక డ్రెస్ స్పాన్సర్ చేయండి. చేయాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కామెంట్ చేయండి, నేను అడ్రస్ షేర్ చేస్తా. అండ్ ఫైనల్ ఒక మాట, ఏం కనిపించలేదని డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ వీడియోలో ఉంటది అది. నేను కౌంటర్, నేను ఇంతకు ముందు చెప్పా, అన్ని ఒకేలా చేస్తే బోర్ కొడుతుంది నా ఫాలోవర్స్ కూడా, మధ్య మధ్యలో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కోసం నేను అలాంటివి చేస్తున్నాను అని. పక్కనే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఒకటి తీసుకెళ్దాం. డ్రెస్ తెమ్మన్నావు కదా, అమ్మాయి కోసం కామెంట్ కాదు, డైరెక్ట్ గా ఇచ్చేద్దాం. అంటే ఓకే, తన పేజ్ మొత్తం చూస్తావా నువ్వు? చూసా, తన పేజ్ మొత్తం అలానే ఉంటాయి. అలానే ఉన్నాయి, ప్యాంట్ లేకుండా చిన్న చిన్న చెడ్డీలతో టవల్తో. అతను ప్యాంట్ లేకుండానే ఏమీ లేకుండా లేవు అక్కడ. ఏమీ లేకుండా ఉంటే పాటికి ఎప్పుడో ట్రోల్ అది 5వ దశగా పెట్టేదాన్ని నేను. ఇంకా నా ఫాలోవర్స్ అడుగుతున్నారు, మేము ఇంకో నెక్స్ట్ దశ చూడడానికి రెడీగా ఉన్నాము, పెట్టండి మేడం ప్లీజ్ అని. కొంతమంది మీరు చూడరు, చూపించిన వాళ్ళకి చూడనివ్వట్లేదండి, అసలు చేతిరేఖలు అరిగిపోతున్నాయంట. కామెంట్ మీరు చదవలేదా? అసలు మీ ప్రాబ్లం ఏంటి మేడం గారు? అసలే మేము కరువులో ఉన్నాం, మీరు చూపించిన వాళ్ళకి చూపించనివ్వట్లేదు, అసలే ఇక్కడ చేతిరేఖలు అరిగిపోతున్నాయి అంట. సో అలాంటి వాళ్ళ కోసం, నా ఫాలోవర్స్ ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అలాంటి మధ్య మధ్యలో పోస్ట్ చేయాలి. అవి అడ్వర్టైజ్మెంట్ లెక్క తీసుకుంటారు, కౌంటర్ వేస్తున్నాను. మిగతా వాళ్ళకి మంచి కోసం చెప్తున్నాను. సో అన్నీ ఉండాలి, ఒకటే వేలో వెళ్ళిపోతే బోర్ కొడతారు ఏదైనా సరే.